మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. Hi, I am Dr. Sri Prakash Vinnakota, Chief Consultant, ENT Microsurgeon, Apollo Hospitals, Financial District. రాత్రి బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? రాత్రి బాగా నిద్రపోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు విల్ఫుల్గా అంటే ఇంటెన్షనల్గా పాటించాలన్నమాట. అవేంటంటే నెంబర్ 1 ఏంటంటే కరెక్ట్ టైంలో నిద్రపోవడం. మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైమింగ్ సెట్ చేసుకోవాలి. రాత్రి ఎప్పుడు నిద్రపోవాలి, మార్నింగ్ ఎప్పుడు లెగవాలనేది. ఈ టైమింగ్ అనేది బయోలాజికల్ సైకిల్ అనమాట. మన బాడీలో ప్రతి పార్ట్ టిష్యూ కూడా ఒక బయోలాజికల్ సైకిల్ జెనెటికల్‌గా ఉంటుంది. ఆ బయోలాజికల్ సైకిల్‌ని డిస్టర్బ్ చేయకూడదు. యూజువల్‌గా నైట్ టైమ్ 10 కల్లా పడుకుంటే మార్నింగ్ 5-6 లేచామనుకోండి 7-8 అవర్స్ స్లీపు గట్టిగా ఉంటుందన్నమాట. సో, ఈ 7-8 అవర్స్ స్లీప్ చాలా అవసరం. సో, ఇంకోటేంటంటే ఇందులో టైమింగ్ ఒకటి ఫిక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంటు. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ది స్లీప్ అంటే 7-8 అవర్స్ అనేది ఒక అడల్ట్‌కి మినిమమ్ అవసరం. చిన్న పిల్లలకి ఇంకా 8-9 అవర్స్, ఇంకా చిన్న పిల్లలకైతే 10 అవర్స్, 12 అవర్స్ కూడా పడుకుంటారనమాట. సో, ఈ డ్యూరేషన్ ఆఫ్ ది స్లీప్ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటేంటంటే ఈ బయోలాజికల్ సైకిల్ ఎలా ఉందో మనం టైమింగ్స్ మెయింటైన్ చేసినప్పుడు మన బాడీ, బ్రెయిన్ కూడా ఆ సైకిల్‌కి అలవాటు పడుతుంది. అలాగే మార్నింగ్ టైమ్ లేచినప్పుడు ఒక సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ యాక్టివేట్ అవుతుందనమాట. సో, మన న్యాచురల్ సర్కాడియన్ రిథమ్ ఉంటుంది మన బాడీలో. ఆ రిథము బయోలాజికల్ సైకిల్ కరెక్ట్‌గా యాక్టివేట్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే మెలుకువ రావాలి, ఎప్పుడైతే నిద్ర రావాలనేది ఆ సైకిలే డిసైడ్ చేస్తది. కాబట్టి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ మార్నింగ్ టైమ్ అనేది ప్రతి ఒక్కరు ఒక 10-15 మినిట్స్ ఎక్స్‌పోజ్ కావడం మన నైట్ టైమ్ బెటర్ స్లీప్‌కి చాలా ఉపయోగపడుతుంది. అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. విటమిన్ డి డెవలప్ అవ్వడం అనేది కూడా మార్నింగ్ సన్‌లైట్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలాగే రాత్రి బాగా నిద్రపోవాలంటే మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాము? టైమింగ్ ఒకటి చూసుకోవాలనుకున్నాము. డ్యూరేషన్ ఆఫ్ ది స్లీప్ చూసుకోవాలనుకున్నాము. మార్నింగ్ సన్‌లైట్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాము. అలాగే చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఉన్నాయి. లేట్ నైట్ కాఫీ తాగడము, లేదా టూ మచ్ హాట్ డ్రింక్స్ ఏదైనా సరే కాఫీ కానీ, టీ కానీ తీసుకోవడము అనేది చేయకూడదు. ఎప్పుడైతే మనం కాఫీ తీసుకున్నప్పుడు అందులో ఉండే కెఫీన్ మన బ్రెయిన్‌ని యాక్టివేట్ చేసి అది డీప్ స్లీప్ రాకుండా చేస్తుందనమాట. మన కెఫీన్ అనేది మన బాడీలో మినిమమ్ 5 అవర్స్ ఉంటుంది. మినిమమ్ 5 అవర్స్ ఉంటుంది. ఆ 5 అవర్స్ మన బాడీ బ్రెయిన్‌ని డీప్ స్లీప్‌లో రాకుండా చేస్తుంది. కాబట్టి లేట్ నైట్ బిఫోర్ బెడ్ కాఫీ తీసుకోవడం లేదా టీ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ సో గుడ్. హ్మ్. అట్‌లీస్ట్ మనం ఒక 4, 5 అవర్స్ ముందుగానే తీసుకోవాలి. అంటే ఈవినింగ్ టైమ్‌లోనే మనం ఇటువంటి కాఫీ, టీలు తీసుకోవడం చేయాలనమాట. అలాగే ఆహ్, ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకుంటే మనకు బాగా నిద్ర పట్టిద్దని అపోహ గూడా ఉంది. కానీ ఆల్కహాల్ డైరెక్ట్‌గా మన నిద్రపుచ్చుతండి. అది ఆల్కహాల్ డీప్ సెడేటివే. కానీ ఆల్కహాల్ మన బ్రెయిన్ మీద టాక్సిసిటీ లెవెల్‌లో పనిచేస్తుంది గానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ యూ న్యాచురల్ స్లీప్. మనకి డీప్ స్లీప్ కాజ్ చేయదనమాట. ఎప్పుడైతే మనకి డీప్ స్లీప్‌లోకి వెళ్ళమో అది నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఫ్రెష్‌గా ఉండదు. మన బ్రెయిన్ ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే డ్యూరింగ్ నైట్ టైమ్ మనకి డీప్ స్లీప్ చాలా అవసరం. ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ మన బ్రెయిన్‌ని డీప్ స్లీప్‌లోకి వెళ్ళేటట్టుగా చేయవనమాట. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్న మొబైల్ ఫోను స్క్రీన్ మాటి మాటికి స్క్రోల్ డౌన్ చేయడము. సో, అవర్స్ టుగెదర్ మనం మొబైల్ ఫోన్ చూస్తాం, లేదా కంప్యూటర్స్ కానీ, ల్యాప్‌టాప్ కానీ చూస్తుంటాం. ఇవన్నీ కూడా లైట్ ఎప్పుడైతే మన ఎక్స్‌పోజ్ అవుతదో మన ఐస్‌కి మన ద్వారా మన లైట్‌ని క్యాచ్ చేస్తామో మన బ్రెయిన్‌లో స్లీప్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. స్లీప్ హార్మోన్ అండ్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది స్లీప్ హార్మోన్. ఆ స్లీప్ హార్మోను సరౌండింగ్స్ లైట్ డిమ్‌గా ఉన్నప్పుడు, ఒక ప్లెజెంట్‌నెస్ ఉన్నప్పుడు ఆ స్లీప్ హార్మోన్ వస్తది. ప్రొడ్యూస్ అవుతది. మనకి మంచిగా నిద్ర పడతది. డీప్ స్లీప్‌లోకెళ్తాం. మనం ఎప్పుడైతే ఆ హార్మోన్ ప్రొడక్షన్ లేకుండా మనం యాక్టివేషన్ చేసుకుంటున్నామో, ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ద్వారా ఆ స్లీప్ హార్మోన్ రాదు. మనం డీప్ స్లీప్‌లోకెళ్ళం. కాబట్టి అట్‌లీస్ట్ 2-3 అవర్స్ ముందుగానే మనం ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటికి దూరంగా ఉండాలి.
ఇంకోటేంటంటే మన బెడ్‌రూము నిద్రపోవడానికి. అంతేగాని మన ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి స్పేస్ కాదది. మన బెడ్‌రూమ్‌లో అసలు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఉంచుకోకూడదు. ఈవెన్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనం మొబైల్ ఫోన్‌ని బెడ్‌రూమ్‌లో ఉంచుకోకూడదు. కంప్యూటర్స్ ఉంచుకోకూడదు. సో, వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్స్ బెడ్‌రూమ్ ఉంచుకుంటే మనకి యాక్టివేషన్ అనేది బ్రెయిన్ యాక్టివేషన్ అనేది జరగదనమాట. సో, గుడ్ స్లీప్ హార్మోన్ వస్తది. హ్యాపీగా నిద్రపోతాం. ఇంకోటేంటంటే ఫిజికల్ ఎక్సర్‌సైజెస్. సో, మార్నింగ్ లేచినప్పుడు వాకింగ్ చేయడం లేదా ఈవినింగ్ గానీ వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి. అంటే మనం ఎంత స్పీడ్‌గా నడవగలుగుతామో అంత స్పీడ్‌గా నడవాలి. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా మన బాడీ నేచర్‌ని బట్టి, వెయిట్‌ని బట్టి, మన హెల్త్‌ని బట్టి మనం స్పీడ్‌గా బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు మన బాడీలో ప్రతి పార్ట్ కూడా యాక్టివేట్ అవుతుందనమాట. మజిల్స్ టోన్ అప్ అవుతాయి. ఎప్పుడైతే మన బాడీ అంతా డే టైమ్ యాక్టివ్‌గా ఉంటుందో, నైట్ టైమ్ మనకి చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. డీప్ స్లీప్‌లోకెళ్తాము. అలా అని లేట్ నైట్ ఆహ్, యాక్టివ్ వర్క్ చేయడము, జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, రన్నింగ్ చేయడం అనేది చేయకూడదు. దానివల్ల కూడా మనకి స్లీప్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదనమాట. ఇంకోటేంటంటే చాలామంది పడుకున్న తర్వాత నిద్ర పట్టక మంచం మీద దొర్లుతూ ఉంటారు. మంచం మీద అలా దొర్లుతూ ఉన్నప్పుడు మనం ఈవెన్ 20 మినిట్స్, 30 మినిట్స్ దాటిందంటే మన బ్రెయిన్ ఏం తీసుకుంటుందంటే, మనలోని యాంగ్జైటీకి కాజు మన బెడ్ మీద పడుకోవడం అనే మీనింగ్ తీసుకుంటుందనమాట బ్రెయిన్. అంటే అది బ్రెయిన్ కూడా నెగెటివ్‌గా ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేస్తున్నట్టు. సో, మనం పడుకున్నప్పుడు నిద్ర రాలేదు అంటే 10, 20 మినిట్స్‌లో నిద్ర రాలేదంటే మనం లేచి వెంటనే యూ కెన్ గో ఫర్ వాకింగ్ 10, 20 మినిట్స్, 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి వచ్చినాక ఫిజికల్‌గా మనం అలసిపోతాం. అలసిపోయినాక ఒక 10, 15 మినిట్స్ తర్వాత లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హ్యాపీగా నిద్ర పడతది. అంతేగాని మంచం మీద పడుకొని దొర్లడం అనేది చేయకూడదనమాట. లేదా ఆ అట్మాస్ఫియర్‌ని పెంచుకోండి. కొంచెం బుక్ చదవండి. ఏదైనా మంచి బుక్స్ దగ్గర పెట్టుకొని చదవండి. లైట్స్ డిమ్ చేసుకోండి. అట్మాస్ఫియర్‌ని మెయింటైన్ చేయండి. చక్కగా నిద్ర పడుతుంది రాత్రి.